హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్జన్ ఫార్మింగ్ మిషనరీస్. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న పవర్ వీడర్ అన్నది 9 HP ఇటాలీ పవర్ వీడరు. సో ఇది గేర్ డ్రైవన్ ఫుల్లీ మల్టీపర్పస్ పవర్ వీడరు. ఈ యొక్క పవర్ వీడర్ని ఏ విధంగా అసెంబుల్ చేసుకోవాలి, అలానే డీజిల్ ఆయిల్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా రన్ చేయాలి, సో మిషన్కి రోటరీస్ అన్నది ఏ విధంగా ఫిట్ చేయాలన్నది ఈ యొక్క క్లియర్ డీటెయిల్స్ అన్నది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 9 HP డీజిల్ పవర్ వీడర్, బేస్ మోడల్ డీజిల్ పవర్ వీడర్ని ఏ విధంగా అసెంబుల్ చేస్తాము, ఏ విధంగా రన్ చేస్తాము అన్నది నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనకు ముఖ్యంగా తీసుకుంటే బాక్స్ పీస్లో, సో ఇక్కడ మనం చూస్తున్న 9 HP ఇటాలీ 9 HP ఇటాలీ పవర్ వీడరు, సో గేర్ డ్రైవెన్ మోడలు. ఈ బాక్స్ పీస్లో మనకి చక్రాల మీద సేఫ్టీ షీల్డ్స్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ సెట్ మొత్తము, ముందర బంపర్ సెక్షన్కి కావాల్సిన అటాచ్మెంట్స్, బ్యాక్ అడ్జస్ట్మెంట్ బీమ్స్ విత్ రాడ్స్తో పాటు హ్యాండిల్ బిగించుకోవడానికి లివర్సు, టైర్స్ విత్ వీల్ హబ్స్, 5 feet ఆఫ్ రోటరీ, సో 5 feet అడ్జస్టబుల్ రోటరీస్, దానికి షీల్డ్స్. ఈ సెక్షన్ మొత్తము మనకి బాక్స్ పీస్లో ఉంటుంది. ఈ పీస్లో ఉన్న సెక్షన్ అన్నది మనం ఇప్పుడు ఏ విధంగా ఫిట్ చేస్తామన్నది చేస్తాము. అలానే టూల్ కిట్, వీటికి బిగించుకోవడానికి కావాల్సిన స్పానర్ టూల్ కిట్ కూడా బాక్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే పవర్ వీడర్కి అవుట్పుట్ హెక్సాగోనల్ సాఫ్ట్ అన్నది ఫిట్ చేస్తాం. సో దీన్ని ఏ విధంగా ఫిట్ చేస్తాం అన్నది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ హెక్సాగోనల్ అవుట్పుట్ సాఫ్ట్ని మనం ఫిట్ చేస్తాం. సో వాటికి డస్ట్ షీల్డ్ అనేది ఫిట్ చేసిన తర్వాత లాకింగ్ సెక్షన్ అనేది ఫిట్ చేస్తాం. సో రెండు పక్కల, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అందులో ఒక హాఫ్ హోల్ అన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్కి ఫిట్ చేసుకుంటాం. ఎడ్జింగ్ పాయింట్ అనేది డబుల్ సైడు డస్ట్ షీల్డ్ ఫిట్ చేస్తాం. సో దాన్ని స్పానర్ టైట్తో టైట్ చేస్తాం. హెక్సాగోనల్ సాఫ్ట్ ఫిట్ చేసిన తర్వాత మనము రబ్బర్ టైర్స్ అన్నది అసెంబుల్ చేస్తాము. సో రబ్బర్ టైర్స్ అనేది ఫిట్ చేసి ఎక్విప్మెంట్ అనేది స్టాండ్లో నిలబెట్టుకుంటాం. సో డబుల్ సైడ్ ఐరన్ వీల్స్ వేసిన తర్వాత, డబుల్ సైడ్ రబ్బర్ టైర్లు అనేది ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండిల్ ఫిట్టింగ్ ఏ విధంగానో చూద్దాం. సో బండిని ముందర స్టాండ్ సహాయంతో ఫుల్ ఫిట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఎక్విప్మెంట్ అనేది స్టాండ్ పైన నిలబెట్టుకున్న తర్వాత హ్యాండిల్ ఫిట్టింగ్ అనేది ఇప్పుడు చెక్ చేస్తాం. మనకు బాక్స్లో మెయిన్ హ్యాండిల్ పార్ట్ అనేది ఉంటుంది. వీటిని ఫస్ట్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ మెయిన్ బార్ సెక్షన్ అనేది ఫిట్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ హ్యాండిల్ సెట్ అన్నది ఫిట్ చేస్తాం ఇప్పుడు. సో వైర్స్ అనేసి ఆల్రెడీ కనెక్టివిటీలో ఉంటాయి. లేదు ఏదైనా వైర్ అన్నది కాస్త పాయింట్ అనేది రాకుంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ అన్నది మనకి హ్యాండిల్లో చూపిస్తాం ఇప్పుడు. సో ఈ విధంగా హ్యాండిల్ ఫిట్టింగ్ అనేది మనకి ఏదైతే అప్ అండ్ డిప్ హ్యాండిల్ అనేది పై అప్ అండ్ డిప్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఆ సెక్షన్లోనే ఫిట్ చేస్తాము. సో వాటికి కావాల్సిన టూల్ నట్ సిస్టమ్ అనేది ఇచ్చింటాడు. సో ఫార్మర్ హైట్ను బట్టి ఎంత హైట్ కావాలనేది హ్యాండిల్ అప్ అండ్ డిప్ చేసుకోవడానికి ఈ లివర్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్ మనకి ఎంత పాయింట్ కంటే పెట్టుకున్న తర్వాత లివర్ అన్నది టైట్ చేసుకున్నామంటే ఆ హ్యాండిల్ అన్నది ఆ పాయింట్కి సెట్ అవుతుంది. బ్యాక్ అడ్జస్ట్మెంట్ రాడ్ అండ్ బీమ్ సెక్షన్ని బ్యాక్ సైడ్ ఉన్న పాయింట్లో ఫిట్ చేసుకుంటాము. దానికి పిన్నింగ్ లాకింగ్ సిస్టమ్ అంతా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిషన్కి సంబంధించిన అన్ని స్పానర్స్ అండ్ నట్స్, బోల్ట్స్, అన్ని టూల్స్ అన్నది కవర్స్లో ఉంటాయి. సో మనం ఏ నట్ అన్న దానికి ఫిట్ చేసుకునే విధంగా సెట్ చేసుకోవాలి. సో హ్యాండిల్ అడ్జస్ట్మెంట్తో పాటు మనకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు ఈ బార్ అన్నది, బ్యాక్ అడ్జస్ట్మెంట్ బీమ్ అన్నది కావాల్సిన లెవెల్లో ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎయిర్ ఫిల్టర్ని ఏ విధంగా ఫిట్ చేద్దామో చూస్తాం. మనకి బాక్స్లో ఎయిర్ ఫిల్టర్ అనేది, డీజిల్ పవర్ వీడర్స్కి ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో మిషన్లో మనకి డస్ట్ గార్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసిన తర్వాత
ఈ యొక్క సెక్షన్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్యాకింగ్ సెక్షన్ చెక్ చేసుకున్న తర్వాత సో మనకి ఫ్రంట్ ఎయిర్ ఫిల్టర్ ఒక పాయింట్ అనేది ఫిట్ చేస్తాం. సో దానికి ఇచ్చిన నట్లు బోల్ట్ సాయంతో దాన్ని ఓవర్ టైట్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. కనెక్టివిటీ సెట్ చేసిన తర్వాత మెయిన్ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ అన్నది ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు ప్యాకింగ్స్ అన్నది కరెక్ట్గా ఉన్నదా లేదన్నది వన్స్ ట్వైస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని నట్స్ అన్నది కంపల్సరీ ఓవర్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పవర్ వీడర్కి గేర్ రాడ్ అన్నది ఏ విధంగా సెట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్న పాయింట్ గేర్ రాడ్. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. సో దాన్ని ఆ కనెక్టివిటీ హోల్ బేస్ పాయింట్లోని ఇంకా తీసుకొని డైరెక్ట్గా కనెక్టివిటీ రాడ్కి ఫిట్ చేసుకుంటాము. చేసిన తర్వాత లాకింగ్ సెక్షన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గేర్ రాడ్ అనేది ఫిట్ చేసుకుంటాము. నెక్స్ట్ పవర్ వీడర్కి టాప్ షీల్డ్ టూల్ కిట్ బాక్స్ అనేది ఏ విధంగా ఫిట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు టూల్ కిట్ బాక్స్ అన్నది హ్యాండిల్ 5 సెక్షన్లో మనం ఫిట్ చేసుకుంటాము. టూల్ కిట్ బాక్స్ అన్నట్లు అన్నది అన్నీ ఓవర్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము చక్రాల మీద రేకులు అంటే సేఫ్టీ షీల్డ్స్ అంటాం వీటిని. సో ఈ గార్డ్స్ అనేది ఏ విధంగా ఫిట్ చేస్తామో చూస్తాం. వీటికి కావాల్సిన టూల్స్ ఎలంకీస్ అన్నీ మనకి బాక్స్ పీస్లో ఉంటాయి. సో దాని ఫిట్టింగ్ విధానం అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ 10 సైజ్ నట్స్ అన్నది బోల్ట్స్ అనేది 2 ఇచ్చింటారు. వాటి సహాయంతో మనం ఆ ఫిట్టింగ్ అనేది ఫిట్ చేస్తాం. అలానే బ్యాక్ ఎల్ యాంగిల్ సెక్షన్ అన్నది ఫిట్ చేసుకుంటాము. సో ఈ రెండింటి సహాయంతో మనం ఏదైతే మనం ఇక్కడ చూస్తున్న సేఫ్టీ షీల్డ్ చక్రాల మీద రేకులు ఉంటాయో దాని యొక్క అన్నది ఫిట్ చేస్తాం మిషన్కి. సో ఈ సెక్షన్లో మనకి రైట్ లెఫ్ట్ అనేది 2 షీల్డ్స్ ఉంటాయి. ఆ 2 షీల్డ్స్ని ఫిట్ చేస్తాం. సో మిషన్కి రైట్ సైడ్ ఉన్న షీల్డ్ అనేది రైట్ సైడ్, లెఫ్ట్ షీల్డ్ లెఫ్ట్ సైడ్ ఫిట్ చేస్తాము. సో ఫిట్ చేసిన తర్వాత అన్ని నట్లు బోల్ట్ సిస్టమ్ అన్నది ఓవర్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగానే మిషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్టింగ్ కూడా సెట్ చేసుకుంటాము. లెఫ్ట్ సైడ్ ఉన్న షీల్డ్ కూడా అదే విధంగానే మనం ఏ విధంగా అయితే రైట్ సైడ్లో చూపిస్తున్న షీల్డ్ ఫిట్ చేసుకున్నామో అదే విధంగానే లెఫ్ట్ సైడ్ కూడా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్న ఎక్స్టెన్షన్ రేకుల్ని ప్యాడీ ఫీల్డ్కి కానీ వాడేట్లుగా అంటే కంపల్సరీ మనకి చక్రాల మీద ఉన్న రేకులు అన్నది ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమంటే పవర్ వీడర్కి ఎక్కువ డస్ట్ అనేది మిషన్ మీద పడకుండా సేఫ్టీ షీల్డ్ లాగా కవర్ చేస్తుంది.
9 HP డీజిల్ పవర్ వీడర్కి ఆయిల్ ఏ విధంగా ఫిల్ చేసి ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవర్ వీడర్లో ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ చూస్తున్నది 2 రకాల ఆయిల్ యూజ్ చేస్తాము. ఒకటి ఇంజిన్ ఆయిల్, 2 గేర్ బాక్స్ ఆయిల్. సో మనం ఇక్కడ చూస్తున్న ఇంజిన్కి ఇన్పుట్ పాయింట్ అనేది ఇచ్చాడు, క్యాప్ అన్నది. సో దాన్ని తీసిన తర్వాత 1250 గ్రామ్స్ ఆయిల్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం దీనికి వాడే గ్రేడు 20W40. ఇక్కడ మనం చూసామంటే 20W40 ఆయిల్ క్లియర్గా మనం చూస్తున్నాం. ఇక్కడ 20W40 ఆయిల్ 1 లీటర్ 250 ml అన్నది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఇంజిన్ ఆయిల్ అనేది ఫిల్ చేసిన తర్వాత సో మనం ఏదైతే మనకి లాకింగ్ పాయింట్ ఇచ్చాడో ఆ పాయింట్ సెక్షన్లో గేజ్ అన్నది మనకి ఇక్కడ కంపల్సరీ గేజ్ మెన్షన్ చేసి ఉంటాడు. ఆయిల్ అన్నది గేజ్కి వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి. సో కంపల్సరీ పవర్ వీడర్ అన్నది ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు మిషన్ అన్నది చదునుగా ఉన్న ప్లేస్లో, ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో మిషన్ అనేది ఫిట్ చేసుకొని ఆయిల్ మార్చుకుంటే మనకి గేజ్ కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ గేర్ బాక్స్ ఆయిల్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. బాక్స్కి మనకి 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్ అనేది వాడతాము. సో ఈ 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్ అన్నది ఈ పర్టికులర్ 9 HP పవర్ వీడర్కి 3 లీటర్స్ గేర్ బాక్స్ ఆయిల్ పడుతుంది. సో మనకి ఇన్పుట్ ఫిల్లింగ్ క్యాప్ అన్నది సో గేర్ బాక్స్ అప్పర్ సెక్షన్లో ఇచ్చింటాడు. ఈ యొక్క సెక్షన్లో మనం ఆయిల్ అనేది ఫిల్ చేస్తాము. సో ఇందులో 3 లీటర్స్ ఆయిల్ అన్నది మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోను గేజ్కి ఆయిల్ లెవెలింగ్ సెక్షన్ అనేది ఇచ్చింటాడు. సో ఆయిల్ లెవెల్ సెక్షన్కి ఆయిల్ ఫిల్ అయ్యేంత ఆయిల్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలానే ఎయిర్ ఫిల్టర్లో కూడా మనకి ఇది డీజిల్ పవర్ వీడర్కి కంపల్సరీ ఎయిర్ ఫిల్టర్లో సెక్షన్ అనేది ఉంటుంది. వాటిలో కూడా ఆయిల్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ డస్ట్ గార్డు, ఇందులో మనం ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయిల్ అనేది ఏమైనా మెయిన్ డస్ట్ అన్నది ఇందులో ఫిల్ అవుతుంది. ఇందులో మనకి జస్ట్ 50 ml ఆయిల్ అన్నది ఫిల్ అవుతుంది. ఓన్లీ 50 ml ఆయిల్ అన్నది ఫిల్ అవుతుంది. సో మీరు ఆ మిడిల్ పాయింట్లో ఒక ఆయిల్ పోసారంటే అక్కడ మెయిన్ డస్ట్, పవర్ వీడర్లో ఏదైనా మెయిన్ డస్ట్ ఉన్న ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో ఈ ఆయిల్ కన్నది ఆ డస్ట్ అన్నది ఫిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత అలానే ఎయిర్ ఫిల్టర్ సెక్షన్కి ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్న డీజిల్ పవర్ వీడర్ కాబట్టి పవర్ వీడర్కి డీజిల్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ ట్యాంక్ అన్నది 4.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో మినిమం మనము ఫస్ట్ టైం ఫిల్ చేసేటప్పుడు మినిమం 2.5 లీటర్ పైన ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. రైట్. డీజిల్ ఫిల్ చేసిన తర్వాత మనకి డీజిల్ ఆన్ అండ్ ఆఫ్ పాయింట్ అనేది డీజిల్ ట్యాంక్ కింద ఉంటుంది. సో కంపల్సరీ దాన్ని ఆన్ చేసుకోవాలి. కిందకు పాయింట్ ఉంటే ఆన్ చేసుకున్నట్లు. నెక్స్ట్ పవర్ వీడర్కి డీజిల్ పోసిన తర్వాత మనకి 2 ముఖ్యంగా స్టార్ట్ చేసే ముందు ఆఫ్ లివర్ వైర్. సో ఇక్కడ మనం చూస్తున్నది ఆఫ్ లివర్. సో ఈ ఆఫ్ లివర్ అన్నది కంపల్సరీ లాకింగ్ సెక్షన్లో పెట్టిన తర్వాత యాక్సలరేటర్ అనేది మీడియం పాయింట్లోకి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందర చౌక్ ఉంటుంది. సో ఇది డీజిల్ పవర్ వీడర్ కాబట్టి డీజిల్ అన్నది పంప్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ టైము. సో చౌక్ ఆ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక అప్ టు 5 to 10 టైమ్స్ అన్నది మనం ఈ విధంగా లాగాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన దానివల్ల ఏమవుతుందంటే డీజిల్ అనేది సర్క్యులేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత స్టార్ట్ చేసే ముందు చౌక్ అన్నది ప్రెస్ చేసి వన్స్ డీజిల్ మిషన్ కాబట్టి కొద్ది ఎక్కువ పుల్లింగ్గా లాగాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే స్టార్ట్ అవుతుంది. పవర్ వీడర్కి రోటరీ అన్నది ఏ విధంగా ఫిట్ చేస్తామో చూద్దాం. ఇందులో మనం ముఖ్యంగా తీసుకుంటే రోటరీస్ అన్నది ఒకటి లెఫ్ట్ సైడ్ రోటరీ, రైట్ సైడ్ రోటరీస్ 2 ఉంటాయి. సో మనకి ఏ సైడ్ ఏ విధంగా వేయాలంటే సో పవర్ వీడర్కి అన్నది సైడ్ పాయింట్లో వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏదైతే వేస్తున్న రోటరీ అన్నది ఒక సైడ్ బ్లేడ్స్ షార్ప్నెస్ ఉంటాయి. ఆ షార్ప్నెస్ వచ్చే బ్లేడ్స్ అన్నది కంపల్సరీ ఫ్రంట్ డైరెక్షన్లోనే ఉండాలి. సో మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రంట్ మిషన్ డైరెక్షన్ చెక్ చేసుకున్న తర్వాత వీల్ అన్నది రిమూవ్ చేసి అందులో పాయింట్ అనేది ఉంటుంది. సో హోల్ పాయింట్ సెక్షను ఆ హోల్కి మ్యాచ్ అయ్యే విధంగా రోటరీలో హోల్ ఉంటుంది. సో దీన్ని దానికి మెన్షన్ చేసిన తర్వాత పిన్నింగ్ లాకింగ్ సెక్షన్లో దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా
కార్టర్ పిన్ సెక్షన్ యూజ్ చేసి మిషన్ని రోటరీ అన్నది లాక్ చేస్తాము. సో ఇది వన్ సైడ్ పవర్ వీడర్కి వన్ సైడ్ అన్నది ఫిట్ అయింది. సో ఈ మనం క్లియర్గా చూసామంటే ఈ వన్ సైడ్ రోటరీ అన్నది ఫ్రంట్ ఫార్వర్డ్ డైరెక్షన్లోకి షార్ప్నెస్ మనకి ఏదైతే బ్లేడ్స్ అన్నదో ఆ బ్లేడ్ షార్ప్నెస్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ అలానే లెఫ్ట్ సైడ్ రోటరీ అనేది ఫిట్ చేస్తాము. సో ఇది 9 HP పవర్ వీడర్ కాబట్టి మ్యాక్సిమం 5 feet ఆఫ్ రోటరీ అనేది వస్తుంది మిషన్తో పాటు. ఒకవేళ ఫార్మర్స్ కొంతమంది దీన్ని విడ్త్ అనేది అడ్జస్టబుల్ చేసుకునేట్లుగా అంటే వీటిలో మనకి అడ్జస్టింగ్ పాయింట్స్ అనేది ఉంటాయి. సో మినిమం 3 feet వచ్చి మళ్ళీ ఎవ్రీ హాఫ్ ఫీట్కి అడ్జస్ట్మెంట్ పాయింట్స్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ పాయింట్ సహాయంతో ఈ యొక్క కార్టర్ పిన్స్ తీసేసి రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పవర్ వీడర్కి రోటరీ ఫిట్టింగ్ అన్నది సెట్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మిషన్ వాడేటప్పుడు కంపల్సరీ ఫ్రంట్ స్టాండ్ అన్నది క్లోజింగ్ మూమెంట్లో ఉండాలి. సో కంపల్సరీ క్లోజింగ్ మూమెంట్లో ఉండాలి. సో తర్వాత పర్సన్కి సరిపోయే విధంగా బ్యాక్ అడ్జస్ట్మెంట్ బీమ్ అనేది ఫిట్ చేసుకోవాలి. అలానే హ్యాండిల్ సెక్షన్ హైట్ అన్నది కూడా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పవర్ వీడర్ అనేది మనము ల్యాండ్లో రన్ చేసుకోవచ్చు.